సంవత్సరం బర్త్‌డే గ్రీటింగ్ కార్డ్ పంపించేవారు. ఒక పుట్టినరోజుకు మణి చేత దున్‌కు బాబా ఇలా శుభాకాంక్షలు పంపారు. ప్రియమైన దున్, నీ జీవితమే బాబా యొక్క ప్రేమ సందేశం. బాబా యొక్క ఇచ్చకు బద్ధురాలిగా జీవిస్తూ ఉన్నావు. నీ తరపున ప్రేమ ఆలింగనాన్ని మెహ్రా బాబాకు ఇస్తుంది అని రాసి పంపించింది మణి. ఇంకొక సంవత్సరం ఎరుచ్ దున్‌కు ఇలా రాశాడు. నీవు సదా ఉల్లాసంగా, సంతోషంగా, శక్తివంతంగా ఉండాలి. బాబా ప్రేమను నీలో సదా ప్రజ్వలించే నిన్ను చూసి మేము ధైర్యంగా నవ్వుతూ ఉండటం నేర్చుకోగలుగుతాం. నీవు సదా బాబా ప్రేమలో నీలో ప్రతిబ సదా బాబా ప్రేమను నీలో ప్రతిబింబించేలాగా ధైర్యంగా, శక్తివంతంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. 1964వ సంవత్సరంలో దున్‌కు ఇలా మెసేజ్ పంపించారు బాబా. ప్రియతమ బాబా యొక్క ప్రేమ ప్రకాశం నిన్ను సదా శాంతివంతంగా ఉంచాలి. సంతోషంగా, ఉల్లాసంగా ఉంచని. నీవు అందరి హృదయాలలో పంచుతూ ఉన్న ప్రేమానురాగాలు ఎన్నో సంవత్సరాల వరకు అలాగే వెచ్చదనాన్ని పంచని. ప్రియతమ బాబా తన ప్రేమను నీకు పంపిస్తున్నారు. నీవు బాబాకు ప్రియమైన దున్ అని రాసి పంపించారు. దున్ సోదరి ఆలు నరాలకు సంబంధించిన వ్యాధితో ఇటీవలే చనిపోయింది. అంతేకాదు దున్‌కు కూడా కండరాలకు సంబంధించిన వ్యాధి ఉండటంతో దున్‌కు భరించలేని నొప్పిని అనుభవించేది. బాబా ఒకసారి దున్‌తో ఇలా అన్నారు. నేను నిన్ను తాకి ఒక్క క్షణంలో నీ ఆరోగ్యం నీ అనారోగ్యం నుండి నిన్ను పారు చేయగలను. కానీ దాన్ని ఈ జన్మలోనే అనుభవించి ముగించేయడం మంచిది. దాన్ని వచ్చే జన్మకు ముందుకు తీసుకుపోవడం కన్నా అన్నారు బాబా. ఫిబ్రవరి 25వ తారీఖు బాబా యొక్క 70వ పుట్టినరోజు ప్రపంచమంతా ఆచరించారు. ఆ సందర్భంలో మణి దున్‌కు ఒక ఉత్తరం రాసింది. బాబా గురించిన నామం, ప్రార్థన నిన్న ఢిల్లీ రేడియో స్టేషన్‌లో రాత్రి 10 గంటలకు ప్రసారం చేశారు. మెహర్ బాబా పుట్టినరోజు వేడుకల గురించి 10 నిమిషాలు నివేదిక చదివారు. బాబా ప్రార్థనను ఎంపీ సర్దార్ సైగల్ హిందీలో చదివాడు. తిరుమలరావు ఉపన్యాసాన్ని హుకుం సింగ్ చదివాడు. సంజీవరెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అని రాసింది మణి. ఒకసారి అహ్మద్ నగర్ గురించి మెహ్రా బాబాతో ఇలా అడిగింది. బాబా, మీరు అహ్మద్ నగర్ మీ కార్యాచరణకు కేంద్ర బిందువుగా ఎందుకు ఎంచుకున్నారు? మీరు ఇక్కడే వచ్చి ఎందుకు నివసించారు? ఇది చాలా భయంకరమైన స్థలం. దుమ్ము, ధూళి నిండిన స్థలం. భారతదేశంలో ఎన్నో ప్రదేశాలు అందమైనవి ఉండగా ఈ ప్రదేశాన్నే ఎందుకు ఎన్నుకున్నారు? ఇంతకంటే మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని ఉంటే బాగుండేది. ఈ అహ్మద్ నగర్ ఎందుకు? ఇది అసలు స్వచ్ఛత లేని విహీనమైన నగరం అని మెహ్రా బాబాను అడిగింది. బాబా మెహ్రా మాటలు విని కొంచెం అపరాధ భావనతో, అవును, నేను తప్పు చేశాను. అప్పుడు మహమ్మద్‌లా వచ్చినప్పుడు కూడా పొరపాటు చేశాను. జీసస్‌లా వచ్చినప్పుడు కూడా అలాగే చేశాను. అది ఒక అలవాటైపోయింది. కానీ తర్వాత వచ్చినప్పుడు నేను ఈ విషయం గుర్తుంచుకుంటాను అన్నారు. మెహ్రాకు ప్రకృతి అందాలు, పచ్చిక బయళ్ళు, సమృద్ధిగా వర్షం కురిసే పరిసరాలు చాలా ఆనందాన్ని కలిగించేవి. బాబా మాటలు విని మెహ్రా చాలా సంతోషించింది. నిజంగానా బాబా అని అడిగింది మెహ్రా. నేను మాట ఇస్తున్నాను అన్నారు బాబా. కానీ అవతార పురుషుడు ఎప్పుడు వచ్చినా ఇలాంటి బంజరు భూములనే ఎన్నుకుంటారు అన్న విషయం మెహ్రాకు బాగా తెలుసు. మెహ్రాజాదును బాబా తన నివాసంగా ఎన్నుకోవడం మెహ్రాకు కొంచెం అసంతృప్తిగా ఉండేది. మెహ్రాకు పట్టణాలలో నివసించడం ఇష్టం లేదు. ఎందుకంటే పట్టణాలలో కేవలం ఇల్లు, కార్లు, మనుషులు నిండి ఉంటారు. రణగుణ ధ్వనులు, యాంత్రిక జీవితం ఇవే.
మెహ్రాకు గుర్రపు బండ్లు, టాంగాలు, ప్రకృతి అందాలు, చెట్లు, కొండలు, పక్షులు, వాటి మధురమైన సంగీతం ఇవే ఇష్టం. అందుకే బాబా నన్ను ఇక్కడికి మెహరాజాద్‌కు తీసుకొచ్చారేమో అంటారు మెహ్రా. ఇక్కడ ఎంతో ప్రశాంతత నెలకొని ఉంది. బాబాకు కూడా ఈ విషయం, ఈ పరిసరాలు ఎంతో ఇష్టం. మెహ్రాకు మెహ్రాబాద్ కూడా మెహరాజాదులాగే ఎంతో ఇష్టం. ఎందుకంటే మెహరాబాదులోనే మెహ్రా బాబాను దర్శనం చేసుకొని బాబా తలను దువ్వే భాగ్యం తొలిసారిగా పొందింది. బాబాకు సేవ చేసే భాగ్యం అక్కడే ఆమెకు దొరికింది. బాబా బట్టలు ఉతికి బాబాకు సంబంధించిన సామాన్లను సంరక్షణ చేసే భాగ్యం మెహ్రాకు మెహ్రాబాదులోనే తొలిసారిగా లభించింది. బాబాకు వంట వండే అవకాశం అక్కడే తొలిసారిగా లభించింది. బాబా అక్కడ మాట్లాడేవారు, పాటలు పాడేవారు. అందుకే మెహ్రాకు మెహ్రాబాద్ అంటే అంత ప్రత్యేకం. బాబా మెహ్రాజాద్‌లో చాలా సంవత్సరాలు ఉన్నారు. అక్కడే ఒక నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఏకాంతవాసాలు చేశారు. అంతేకాదు బాబా చేసిన ఆఖరుది ముఖ్యమైనది అయిన గొప్ప కార్యం ఇక్కడే మెహ్రాజాద్‌లోనే చేశారు బాబా. 1964వ సంవత్సరంలో 3 నెలలు వేసవి గడపడానికి బాబా గురుప్రసాద్‌కు స్త్రీ మండలితో జూలై 1వ తారీఖున మెహ్రాజాద్ నుండి తిరిగి వస్తూ దారిలో అహ్మద్‌నగర్‌లో ఉన్నటువంటి అక్బర్ ప్రెస్‌కు వెళ్లే దున్‌ను కలిశారు. బెడ్ షీట్స్ బాబా మంచం పైన పరచడానికి ముందు అహ్మద్‌నగర్‌లో అక్బర్ ప్రెస్‌లో వెళ్లి దున్‌ను బాబా కలిశారు. పూణే నుండి నగర్‌కు వచ్చే దారి అంత బాగా ఉండేది కాదు. ఆ గతుకుల రోడ్డులో కారు ఎగిరెగిరి పడేది. అలాంటి సమయంలో బాబా తుంటి నొప్పి ఇంకా ఎక్కువయ్యేది. మెహ్రా బాబా రోడ్డు బాగాలేదు, గుంతలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కలవరపడేది. బాబా మెహ్రా ధ్యాసను మళ్లించడానికి ఏదో ఒకటి మాట్లాడి ఆమె గమనాన్ని మళ్లించేవారు. ఏదైనా కథ చెప్పమనేవారు. అప్పుడు ఆ విషయాలను గుర్తు చేసుకుంటే బాబా ఎంత మంచివారో కదా అనిపిస్తుంది అంటారు మెహ్రా. గురుప్రసాద్‌లో ఉండగా బాబా తన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. ప్రేమికులకు దర్శన కార్యక్రమాలు రద్దు చేశారు. వేసవి వేడి ఎక్కువగా ఉన్న సమయంలో బాబాకు చెమట ఎక్కువగా పట్టేది. మెహ్రాబాదులో కూడా ఎండ తాపం ఎక్కువగా ఉండేది. వేసవిలో కానీ బాబా ఆ రోజుల్లో ఒక చోటి నుండి ఒక చోటికి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒకే చోట ఎక్కువగా బాబా కూర్చునే కుర్ కుర్చీలోనే కూర్చొని ఉండటంతో బాబాకు ఎక్కువగా చెమట పట్టేది. మెహ్రా టవల్‌తో బాబా మొహాన్ని, మెడను, వీపును తుడిచి టాల్కమ్ పౌడర్ వేసేది. అలా చేసినప్పుడు పౌడర్ వేసి ఏమి ప్రయోజనం? మళ్ళీ చెమట పడుతుంది కదా! అనేవారు బాబా. బాబా చెమటతో తడిచిన సాద్రాను మెహ్రాకు ఇచ్చి ఉతకమనేవారు. బ్రేక్ యాక్సిడెంట్ తర్వాత మెహ్రాకు వాసనలు అంతగా తెలిసేవి కాదు. అయినప్పటికీ బాబా సాద్రా నుండి వచ్చే పరిమళాన్ని మెహ్రా పసిగట్టగలిగేది. బాబా సాద్రా నుండి తియ్యటి పరిమళం ప్రసరించేది. మిగిలిన స్త్రీలు కూడా ఆ సాద్రా వాసన చూసేవారు. అది ఎంతో వేరుగా ఉండేది. ఆ సువాసన దాన్ని పీల్చే కొద్దీ అలా పీలుస్తూనే ఉండాలి అని అనిపించేది. అది మామూలు చెమటలాగా, వాసనలాగా ఉండేది కాదు. బాబా పక్క బట్టలు మార్చి, వాటిని ఉతికేటప్పుడు కూడా ఇలాంటి తియ్యటి పరిమళం ప్రసరించేది అంటారు మెహ్రూ. మణి బాబా చేతిని ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు, బాబా చేయి చాలా మృదువుగా ఒక రోజా పువ్వును తాకిన అనుభూతి కలిగించేది. అలాగే బాబా దగ్గర తియ్యటి సువాసన కూడా వచ్చేది అంటారు మణి. వేసవిలో కల్చూరి కుటుంబకులు బాబాను కలవడానికి వచ్చేవారు. మెహ్రా మరియు బాబా పక్కన మెహ్రా మరియు బాబా పక్కను సర్ది బెడ్ షీట్స్ మార్చడం చేసేవారు. బావో కల్చరీ కుమార్తె షీలాకు కూడా బాబా పని చేయడానికి అవకాశం ఇచ్చేది మెహ్రా. షీలా ఈ విషయం గురించి చెబుతూ, మెహ్రా బాబా పనులు చాలా
నిబద్ధతతో శ్రద్ధగా చేసేది అంటారు. బాబా పురుషుల మీద బాబా పరుపు మీద పరిచిన బెడ్‌షీట్‌ను ఎంతో జాగ్రత్తగా నేలకు తాకించకుండా మడిచిపెట్టి, కొత్త వాటిని షీలా చేత బాబా గదిలోకి తెప్పించి ఎంతో శ్రద్ధగా వాటిని పరుపు మీద పరిచేది మెహ్రా. ఆ బెడ్ షీట్స్ తన చేత్తో తీసుకొచ్చే సమయంలో, ఆ షీట్స్ షీలా తన శరీరానికి తాకించకుండా జాగ్రత్తగా తీసుకురావాలని మరీ మరీ చెప్పేది మెహ్రా. అన్ని బెడ్ షీట్సు ఒకటేసారి తీసుకురావచ్చు కదా! ఎందుకు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకురావాలి అని షీలా అడిగితే, అవి భగవంతుడి కోసం తీసుకొచ్చినవి. వాటిని శరీరానికి ఆనించకుండా చేతులతో దూరంగా తె పెట్టుకొని జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పింది మెహ్రా. బెడ్ షీట్స్ బాబా మంచం పైన పరవడానికి ముందు వాటిని తన నుదుటికి తాకించుకొని తర్వాత షీలా మెహ్రాను అడిగితే తన నుదిటికి తాకించుకొని పరిచేది మెహ్రా. అలా ఎందుకు చేస్తున్నావు అని షీలా మెహ్రాను అడిగితే, ఆ బెడ్ షీట్స్ సోప్ వాసన లేకుండా మెత్తగా ఉన్నాయా లేదా అని పరీక్షించడానికి అని అలా చూస్తున్నాను అని చెప్పేది మెహ్రా. బాబా గదిలో ప్రతి పని ఎంతో జాగ్రత్తగా, ఖచ్చితంగా చేసేది మెహ్రా. మెహ్రా అందుకే ఆమెకు అంత ఎక్కువ సేపు పట్టేది బాబా గదిని స్వచ్ఛపరచడానికి అంటారు షీలా. మెహ్రా గురుప్రసాద్ డ్రాయింగ్ రూమ్స్‌లో బాబా ఫోటోలు కొన్నిటిని పెట్టింది. షీలా ఆ డ్రాయింగ్ రూమ్‌లోని దుమ్ము దులపడం లాంటి పనులు చేయాలా అని మెహ్రాని అడిగితే, మెహ్రా వద్దు అని, అది బాబా పని. దానిని నేనే చేస్తాను అని, అది నాకు ఇష్టం అని చెప్పేది మెహ్రా. మెహ్రా బాబాకు సేవ చేయడంలో మరెవ్వరూ ఆమెకు సాటి రారు అంటారు అర్నవాజ్. మెహ్రా బాబాకు భోజనం వడ్డించేటప్పుడు ముందుగా బాబా చెయ్యి కడగడానికి సోపు ఇచ్చి, బాబా చేతుల మీద నీరు పోసి, తుడుచుకోవడానికి టవల్ ఇచ్చేది. బాబా మరియు మెహ్రా నడుమ ఉన్న ప్రేమను కళ్ళారా చూడాలి అంతే. దానిని వివరించలేము అంటారు అర్నవాజ్. పీలామాయి ఖుర్షద్‌కు చెప్పి బాబా కోసం ప్రత్యేకంగా పత్తి నింపిన పరుపును బొంబాయి నుండి తెప్పించి గురుప్రసాద్‌కు పంపించింది. ఖుర్షద్ వేసవిలో గురుప్రసాద్‌కు వస్తూ ఉండేది. అలా వచ్చినప్పుడు బాబా పనులను వెతికి వెతికి చేసేది ఖుర్షద్. బాబా బట్టలు ఉతికేది. బాబాకు గదిలో మెహ్రాజాద్‌లో వండినట్టు కిచిడి వండి వడ్డించింది. ఖుర్షద్ మొదట రాగానే వెళ్లి బాబాను కలిసేది. ఖుర్షద్‌ని చూడగానే బాబా నవ్వుతూ, "నువ్వు వచ్చావా? నిన్ను చూస్తే ఇక మెహరాకు నా పనులు గుర్తుకు రావు. దినమంతా నీతోనే మాట్లాడుతూ ఉంటుంది" అని బాబా హాస్యమాడేవారు. "మేమిద్దరం కలిసి మీ పనులు చేస్తాం బాబా" అని చెప్పేది ఖుర్షద్. మెహ్రా ముందు బాబా ఆరోగ్యం గురించి, ఖుర్షద్ బాధలు, కష్టాల గురించి ప్రస్తావించకూడదు అని ఖుర్షద్‌తో చెప్పేవారు బాబా. ఆ విషయాలు మెహ్రాకు వేదన కలిగిస్తాయి అని బాబా అభిప్రాయం. మరి నా ఇబ్బందులను మరి ఎవరి దగ్గర చెప్పుకోవాలి బాబా అని అడిగింది ఖుర్షద్ బాబాను. నువ్వు మెహ్రాకు నీ కష్టాల గురించి చెబితే ఆమె కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఆమె నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి అన్నారు బాబా. కొన్నిసార్లు ఖుర్షద్ మెహ్రాకు చెప్పకూడని విషయాలను చెప్పి బాబాకు తలనొప్పి తెచ్చిపెట్టేది. ఉదాహరణకు ఎవరికో జబ్బు చేసిన విషయం మెహ్రా విని ఎంతో బాధపడుతూ ఆ వ్యక్తికి సమయం ఆ వ్యక్తికి నయం చెయ్యమని బాబాను వేడుకునేది. ఇలాంటి విషయాలను మెహ్రా ముందు ప్రస్తావించకండి అని బాబా మరీ మరీ హెచ్చరించేవారు. సామాన్యంగా డైనింగ్ టేబుల్ దగ్గరే ఖుర్షద్ భోజనం సమయంలో ఇలాంటి విషయాలు మాట్లాడేది. బాబా అసహనంగా మణి కేసి చూస్తూ ఖుర్షద్‌ను ఆపమని సైగ చేసేవారు. మణి ఎంతో సైగ చేసినా ఖుర్షద్ గమనించకపోగా తన ధోరణిలో తాను మాట్లాడుతూనే ఉండేది. బాబా ఖుర్షద్‌ను ఒంటరిగా పిలిచి ఏకాంతవాసంలోనున్న మెహ్రాను మె ఒంటరిగా పిలిచి,
నువ్వు మెహరాకు చెప్పే విషయాలు ఆమెకు మేలు చేస్తాయి అని అనుకుంటున్నావా? అవి నువ్వు ఆమెకు కలిగిస్తున్నావు అవి చెప్పి అని అనేవారు బాబా. నేను చేయడానికి ఇష్టపడని పనులు ఆమె నా చేత చేయిస్తుంది. వారి సంస్కారాల మూలాన వారికి అనారోగ్యం కలుగుతుంది. నువ్వు మెహరాకు ఆ విషయం చెప్పినప్పుడు నేను నా కార్యనిర్వహణకు విరుద్ధంగా వెళ్లి ఆ పని చేసి తీరాలి. వారికి మేలు చేయాలి అని బాబా ఖుర్షద్‌ను మందలించారు. ఒకసారి గోహెర్ ఖుర్షద్‌ను ఎందుకు గురుప్రసాద్ అనుమతిస్తారు బాబా? ఆమెను బొంబాయిలోనే ఉండనియండి అని చెప్పింది. బాబా మెహ్రాను ఖుర్షద్ మీ సాంగత్యం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నేను ఆ అనుబంధాన్ని మెహ్రా నుండి దూరం చెయ్యలేను అన్నారు. ఖుర్షద్‌కు కూడా మేర్మ మెహ్రా అంటే ఎంతో ప్రేమ. బాబాతో, మెహ్రాతో గురుప్రసాద్‌లో గడపడం ఖుర్షద్‌కు సంతోషం కలిగిస్తుంది అన్న విషయం ఆహ్, బాబాకు కూడా తెలుసు. పూణేలో మెహర్ బాబా సెంటర్ ప్రారంభోత్సవం మే 1వ తారీఖున జరిగింది. స్త్రీ మండలి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వేరే సమయంలో స్త్రీలు ప్రత్యేకంగా తీసుకెళ్లి ఈ సెంటర్‌ను చూపించారు బాబా. కొందరు ఆప్తులైన బాబా ప్రేమికులకు పూణే వచ్చినప్పుడల్లా గురుప్రసాద్‌లో తనను కలిసే భాగ్యాన్ని బాబా కల్పించారు. మెహర్‌జీ కర్కారియా కూడా అలాంటి భాగ్యశాలుల్లో ఒకడు. అతడు పూణె వచ్చినప్పుడల్లా గురుప్రసాద్‌లో బాబాను కలిసేవాడు. మెహర్‌జీ కుటుంబ సభ్యులు బాబాను అనుసరించేవారు కాదు. బాబా వారిని తన వైపుకు లాగడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇది మెహ్రాకు కొంచెం బాధ కలిగించింది. నవజీ నవజీవనం సమయంలో తన ఇంటిలో ఉన్న ఖుర్షద్‌ను సునామాసి మెహ్ సునామాసిని మెహర్‌జీ భార్య హోమాయ్ అవమానించి కష్టాల పాలు చేసింది. ఇప్పుడు పూణే సెంటర్‌కు వెళ్ళడానికి మెహర్‌జీ కారును పర్వీన్ పర్వీన్ కారు తీసుకురావడం ఆలస్యం చేసింది. ఆహ్, మెహర్‌జీ కూతురు పర్వీన్ కారు తీసుకురావడం ఆలస్యం చేసింది. మెహరు ఇలా అంటారు. మెహర్‌జీ బాబాని ఎంతగానో ప్రేమించేవాడు. బాబా కోసం కారు కావాలంటే నారిమన్ లాగే మెహర్‌జీ కూడా వెంటనే ఏర్పాటు చేసేసేవాడు. బాబా కూడా తనకు ఎంతో నొప్పి ఉన్నప్పటికీ లెక్క చేయకుండా మెహర్‌జీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్లారు. తన ప్రేమికుల కోసం ఎంతటి నొప్పినైనా భరించగలే భరించగలిగేవారు బాబా. బాబా బాధలను, త్యాగాలను గురించి మాట్లాడేటప్పుడు మెహ్రా కళ్ళ నుండి అప్రయత్నంగా నీళ్లు కారేవి. బాబా మెహర్‌జీ కుటుంబకులకు తనను దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. ఎన్ని సార్లు ఆ అవకాశం ఇచ్చినా వారు దాన్ని సద్వినియోగపరుచుకోలేదు. ఎంతటి మహాభాగ్యాన్ని వారు చేజార్చుకుంటున్నారు కదా! అంటూ ఇ ఇద్దరు అంటూ కన్నీరు కార్చేది మెహ్రా. పూణేకు చెందిన డాక్టర్ కేశవ్ గ్రాంట్ గురించి కూడా మెహ్రా ఇలాగే బాధపడేది. బాబాతో చాలా సార్లు సందర్శనం సంపర్కం కలిగి ఉన్నప్పటికీ, ఆ డాక్టర్ బాబా ప్రేమకు అనుమతి పొందలేకపోయాడు. ఈ విషయం గురించి బాబా చాలా సార్లు ప్రస్తావించారు. అమెరికా నుండి డాక్టర్ హ్యారీ కెన్‌మోర్ బాబా కోసం ఒక రిక్లైనింగ్ చైర్ తీసుకొచ్చాడు. ఆ కుర్చీలో బాబా కూర్చోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉండేది. బాబా కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చోవడం ఆ కుర్చీలో కూర్చోవడంతో నొప్పి తక్కువగా ఉండేది. బాబా అలా కుర్చీలో కూర్చొని 2, 3 గంటలు కాలక్షేపం చేసేవారు. తర్వాత కొద్ది రోజులకు ఆ చైర్‌ను మెహ్రాబాద్‌కు తరలించేశారు. అహ్మద్‌నగర్ నుంచి ఎవరు తమ మెహ్రాబాద్‌కు తీసుకొచ్చారు.
డాక్టర్ గ్రాంట్ బాబా పరిస్థితి బాగుంది అని చెప్పి వెళ్ళాడు. ఎందుకంటే డాక్టర్ గ్రాంట్ చెప్పిన సమయానికి బాబా ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా, పూర్తి ఆరోగ్యంగా కనిపించేవారు. ఆ డాక్టర్ అంతా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాక బాబా ఆరోగ్యం మళ్ళీ మొదటికి వచ్చేది. జూన్ 30వ తారీఖు బాబాకు రక్త పరీక్షలు చేర్పించారు. బాబా రక్తంలో యూరియా శాతం అధికంగా ఉంది అని తెలిసింది. అంతేకాదు బాబా వేసుకుంటూ ఉన్న కాలర్ మెడకు వేసుకుంటూ ఉన్న కాలర్ చాలా అసౌకర్యంగా తయారైంది. మెడ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి తప్పనిసరిగా ఆ కాలర్ ధరించాలి. ఇన్ని బాధలు పడుతూ కూడా విశ్వకార్యం ఆగలేదు. అది నిరంతరం సాగుతూనే ఉంది. అలాగే అనంతమైన బాబా బాధలు కూడా సాగుతూనే ఉన్నాయి. జయబాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుతున్నాను. మళ్ళీ మనం సోమవారం చదువుకుందాం. అందరికీ జయబాబా. జై బాబా అండి నర్మద గారు. జై బాబా. ఇప్పుడు ఉమా గారు ఒక